पूरा लोकल। హలో కలెక్టర్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మేడం, ఇది క్రాప్ హార్వెస్టింగ్ టైం. ఇది సైక్లోన్ ఉంది మన దగ్గర. మన ఏరియాలో కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు రైతులు. ఈ మన ముఖ్యంగా ఈ ప్యాడీ సెంటర్లో కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఆ టార్పాలిన్ సెంటర్స్ అవైలబుల్ పెట్టండి ఒకటి. ప్లస్ కొంచెం మన ఆఫీసర్స్ కూడా రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండమని చెప్పండి. ఒక ధైర్యం ఉండాలి రైతులకి ఇప్పుడు టైంలో. అంటే పీపీసీ ఇన్ఛార్జెస్ అందరికి కూడా ఇప్పుడు అలర్ట్ చేసుకున్నాము సార్. ఇప్పుడు రైతులకి నెక్స్ట్ లాస్ట్ 1-2 days నుంచి క్రాప్ తీసుకొని రావద్దు అని అంటున్నాం. ఎందుకంటే అన్ప్రెడిక్టబిలిటీ ఉన్న క్రాప్ ని మనం దానికి టార్పాలిన్స్ ఉంది సార్ సఫిషియెంట్. సో కవర్ చేసి పెడుతున్నారు సార్ ఇన్ఛార్జెస్. ఇప్పుడు ఉండమని చెప్తున్నాం. ఈ సెంటర్స్ లో తడిసిన ధాన్యం కూడా మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా కొంటామని చెప్పి రైతులకు ఒక భరోసా ఇవ్వండి. ఎందుకంటే అనుకోకుండా వచ్చింది సైక్లోన్. ఇది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది రైతులందరూ. భయానికి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ రైతుల్లో ఉంది. అది యాజ్ ఎ కలెక్టర్ గా మీరు ఒక ధైర్యం ఇవ్వండి మేడం అందరికి. డెఫినెట్లీ సార్. అట్లా గవర్నమెంట్ కూడా మనకి మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో అది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సార్. అంటే ఫార్మర్ ఇంట్రెస్ట్ ఎట్టి పరిస్థితిలో అది అట్రాక్ట్ కావద్దు. ఓకే. ముఖ్యంగా మన ఇప్పుడు ఈ కరీంనగర్కి వచ్చే మా చొప్పారెడ్డి కాన్స్టిట్యూన్సీలో 3 మండలం ప్లస్ మొత్తం కరీంనగర్ డిస్ట్రిక్ట్ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మేడం. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. అందరి స్టాఫ్ ని కూడా అలర్ట్ చేసుకోమని పెట్టాము. కంట్రోల్ రూమ్ నంబర్ కూడా యాక్టివేట్ ఉంది సార్. ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేస్తే. కలెక్టరేట్ లో కంట్రోల్ నంబర్ పెట్టారా? ఎస్ సార్, కంట్రోల్ రూమ్ నంబర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.